భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 180 నిర్దిష్ట పరిస్థితులలో శాసనసభ స్పీకర్ యొక్క విధుల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను వివరిస్తుంది. వివరణ: స్పీకర్ కార్యాలయం ఖాళీ, ఏదైనా కారణం, రాజీనామా, మరణం మొదలైనవి కారణంగా స్పీకర్ స్థానం ఖాళీ అయినప్పుడు స్పీకర్ యొక్క విధులను డిప్యూటీ స్పీకర్ నిర్వర్తిస్తారు. లేదా డిప్యూటీ స్పీకర్ స్థానం కూడా ఖాళీగా ఉంటే ఈ ప్రయోజనం కోసం గవర్నర్ నియమించిన అసెంబ్లీలోని ఎవరైనా సభ్యుడు స్పీకర్ యొక్క విధులను నిర్వర్తిస్తారు. సిట్టింగ్ సమయంలో స్పీకర్ గైర్హాజరు: అసెంబ్లీలో ఏదైనా సమావేశ సెషన్ సమయంలో స్పీకర్ గైర్హాజరైతే అప్పుడు డిప్యూటీ స్పీకర్ హాజరైతే స్పీకర్గా వ్యవహరిస్తారు. డిప్యూటీ స్పీకర్ కూడా గైర్హాజరైతే స్పీకర్గా ఎవరు వ్యవహరించాలనేది అసెంబ్లీ విధివిధానాల ప్రకారం నిర్ణయిస్తుంది. అలాంటి నియమం లేనట్లయితే లేదా అలాంటి వ్యక్తి నిర్ణయించబడకపోతే స్పీకర్గా ఎవరు వ్యవహరించాలో అసెంబ్లీ స్వయంగా నిర్ణయిస్తుంది. సారాంశంలో, ఈ కథనం ఖాళీ లేదా గైర్హాజరీ సందర్భాలలో స్పీకర్ విధులను నిర్వర్తించడం ద్వారా శాసనసభ పనితీరు యొక్క కొనసాగింపును నిర్ధారిస్తుంది. భారత సంవిధానము భాగము 6 రాజ్యములు అధ్యాయము 3 రాజ్య శాసన మండలి రాజ్య శాసన మండలి అధికారులు ఆర్టికల్ 180 అధ్యక్ష పదవికి చెందిన కర్తవ్యములను నిర్వర్తించుటకు గాని, అధ్యక్షుడుగా వ్యవహరించుటకు గాని ఉపాధ్యక్షునికి లేక ఇతర వ్యక్తికి గల అధికారము. 1. అధ్యక్ష పదవి ఖాళీగా నున్నప్పుడు అధ్యక్ష పదవికి చెందిన కర్తవ్యములు ఉపాధ్యక్షునిచే లేక ఉపాధ్యక్ష పదవి కూడా ఖాళీగా నున్నచో అందు నిమిత్తము గవర్నరు నియమించిన సభాసభ్యునిచే నిర్వర్తించబడవలెను. 2. ఆ సభ యొక్క ఏదేని ఉపవేశనమునందు అధ్యక్షుడు హాజరులో లేనప్పుడు ఉపాధ్యక్షుడు లేక ఉపాధ్యక్షుడు కూడా హాజరులో లేనప్పుడు ఆ సభ యొక్క ప్రక్రియా నియమావళిచే నిర్ధారణ చేయబడు వ్యక్తి లేక అట్టి ఏ వ్యక్తియు హాజరు లేనప్పుడు ఆ సభచే నిర్ధారణ చేయబడు ఎవరేని ఇతర వ్యక్తి అధ్యక్షుడుగా వ్యవహరించవలెను. The Constitution of India. Part 6. The States. Chapter 3. The State Legislature. Officers of the State Legislature. Article 180. Power of the Deputy Speaker or other person to perform the duties of the office of or to act as Speaker. 1. While the office of Speaker is vacant, the duties of the office shall be performed by the Deputy Speaker or, if the office of Deputy Speaker is also vacant, by such member of the Assembly as the Governor may appoint for the purpose. 2. During the absence of the Speaker from any sitting of the Assembly the Deputy Speaker or, if he is also absent, such person as may be determined by the rules of procedure of the Assembly, or, if no such person is present, such other person as may be determined by the Assembly, shall act as Speaker.